హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిబాబా క్రియేషన్స్. హాయ్ అండి, మేము రీసెంట్గా కాణిపాకం వెళ్ళాము. కాణిపాకం ఎలా వెళ్ళాలో తెలుసుకుందామా? కాణిపాకం వెళ్ళటానికి తిరుపతి నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. తిరుపతి నుంచి కాణిపాకం 74 కిలోమీటర్లు ఉంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళటానికి 2 to 3 అవర్స్ పడుతుంది. కాణిపాకాన్ని హరిహర క్షేత్రం అంటారు. శైవ దేవాలయాలైన వినాయకుడు, మణికంఠేశ్వర ఆలయం, వైష్ణవ దేవాలయాలైన వరదరాజస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి. అందుకే దీన్ని హరిహర క్షేత్రం అంటారు. ముందుగా కాణిపాకంలో మెయిన్ టెంపుల్ అయిన కాణిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నాను రండి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం 3 అన్నదమ్ములు ఉండేవారు. వారికి ముగ్గురికి అవిటితనంతో బాధపడేవారు. ఒకరు మూగ, చెవిటి, గుడ్డివారు. కొంచెం పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. వారి పొలంలో బావి అడుగంటడంతో ఇంకా కొంచెం లోతుకి తవ్వాలని ప్రయత్నించారు. అలా తవ్వే సమయంలో వారి గడ్డపారకు నల్లరాయి తగిలింది. అది ఏంటి అని చూసేలోపే దాని నుంచి రక్తం కారడం, దీంతో ఆ బావిలో ఉన్న నీరు ఎర్రగా మారాయి. ఆ రక్తం ప్రభావంతో ఆ ముగ్గురికి అవితనం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇది తెలుసుకున్న ఊరి జనం ఈ బావిని ఇంకా తవ్వడంతో వినాయకుని విగ్రహం ఆ నీటిలో పైకి తేలింది. దీంతో స్వయంభు వినాయకుడిగా గ్రామ ప్రజలు గుర్తించారు. ఆ సమయంలో గ్రామస్తులు, చుట్టుపక్కల వారు కొట్టిన కొబ్బరికాయ నీరు కాలువల 1.25 ఎకరా పారింది. దీన్నే తమిళంలో కాణిపారకం అంటారు. ఇదే క్రమేపీ కాణిపాకంగా మారింది. నాకు తెలిసినంతలో మీకు చెప్పాలనుకున్నాను, అందుకోసమే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయిబాబా క్రియేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ అప్డేట్ కోసం మై ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.